హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మతో మాన్విత్. ఈరోజు అయితే వచ్చేసాం మనం రామ్నగర్ టీఆర్టీకా రాజా రెప్లికా ఆఫ్ అమర్నాథ్. సో ఇక్కడ పెట్టారు, ఇక్కడైతే చూడవచ్చు మనము లవ్ ద రియల్ ఐస్ ఫీల్. సో అమర్నాథ్ యాత్రకి వెళ్ళి మనము మంచు శివలింగం అయితే చూసిన విధంగా మనకైతే ఆ ఫీల్ అయితే కలుగుతుంది అనేసి అక్కడైతే క్యాప్షన్ అయితే పెట్టారు. సో ఇక్కడైతే మేము లాస్ట్ డే కన్నా ముందు రోజు వచ్చాము. సో ఇక్కడైతే నిమజ్జనంకి ముందు లాస్ట్ డేస్లో వచ్చాము. సో ఇక్కడైతే క్రౌడ్ అయితే చాలా ఉంది. సో మాకైతే 1 hour వరకు పట్టింది ఇక్కడ టైం అయితే. సో చాలామంది పబ్లిక్ అయితే వచ్చేసారు. సో విజిట్ చేస్తున్నారు మంచు శివలింగం అయితే చూడడానికి అయితే. సో ఇక్కడ భజన కార్యక్రమాలు అలానే పూజ అవన్నీ జరుగుతున్నాయి ఆ టైంకి అయితే. సో మనకైతే ప్రసాదం కూడా పెడుతున్నారు. సో ఇక్కడ పబ్లిక్ అయితే చాలా ఉన్నారు. సో మెల్లగా క్యూ లైన్ పద్ధతిలో మనకైతే పంపిస్తున్నారు. చూడండి, ఆ క్యూ లైన్ కూడా మంచిగా మెయింటైన్ చేశారు పబ్లిక్కి వెళ్ళడానికి చూడడానికి అలానే. సో ఇక్కడైతే మనం వెళ్తున్నాము ఇక్కడైతే. సో ఇక్కడ ఉన్నదైతే 12 జ్యోతిర్లింగాలు అయితే ఒక దగ్గర సపరేట్గా ఏర్పాటు చేశారు. అలానే మనకి ఇంకొక అక్కడే ప్లేస్లో కొంచెం ముందుకి అమర్నాథ్ యాత్రకు మనము మంచుల శివలింగం అయితే పెట్టారు ఇక్కడ ఒక పెద్దగా. సో అందులో అయితే మనకి అక్కడికి వెళ్ళంగానే మనకి ఒక అమర్నాథ్ యాత్రకు వెళ్ళినంత ఫీల్ అయితే కలుగుతుంది. సో మనం ఇక్కడ లైన్లో ఎంతసేపు వేచి ఉన్నాము అనేది కాదు, మనం అమర్నాథ్ మంచు శివలింగంని చూసే ఆ లైన్ కూడా మనకు వృధాయం కాలేదు. మనము శివలింగం అయితే చూసాము, ఇక్కడ దర్శించుకున్నాము. సో మంచిగా అనిపిస్తుంది మనకి, ఆ ఫీల్ అయితే కలుగుతుంది మనకి. చూడండి అందరూ వెళ్తున్నారు. సో ఇక్కడ మనకి 12 జ్యోతిర్లింగాలు పెట్టారు. సో అలానే మనకి 12 ఇక్కడ మల్లికార్జున శ్రీశైలంలో ఎలా వెలిసిందో ఆ శివలింగం అలాంటి విగ్రహం మోడల్ అయితే ఇక్కడ పెట్టారు. సో మనం ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్క దానికి మంచి దీపాలంకరణ, పూలమాల అలానే ఆర్చ్ అన్నీ పెట్టారు. సపరేట్గా పెట్టారు. 12 జ్యోతిర్లింగాలు 12 ఎక్కడ ఏ విధంగా ఉంటుందో శివలింగం అయితే అలా ఆ విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు మనకి శివలింగం. సో మనకి ఇవన్నీ దర్శించుకుంటే సో మనం ఒక శివలింగం కాకుండా అన్నీ ఇక్కడ దర్శించుకున్నంత ఫీల్ అయితే కలుగుతుంది. మనం 12 జ్యోతిర్లింగాల దర్శనం అయితే ఇక్కడ మనకి కలుగుతుంది. సో మంచిగా బ్లెస్సింగ్ అయితే మనకి మంచి అనిపిస్తుంది. చూడండి త్రయంబేశ్వర్ ఇట్లా ఉంటుంది మోడల్ అనుకుంటా. సో ఈ మోడల్లో పెట్టారు. సో ఇక్కడ చూడండి కేదార్నాథ్ శివలింగం ఇలా పెట్టారు. సో ప్రతి ఒక్క శివలింగం మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ అలానే కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇంకా మనకైతే కనిపిస్తుంది అమర్నాథ్ రెప్లికా ఆఫ్ అమర్నాథ్. సో ఇక్కడ చూడండి మనకి ఒక గృహలాగా. సో అందులో మనకి మంచు పడుతున్నట్టు ఆ ఫీల్ అయితే మనకి కనిపిస్తుంది మనకి ఇక్కడైతే. సో ఇక్కడ మనకి వెళ్ళగానే మనకి గంధంతో అయితే మనకి నామాల బొట్టు అయితే పెడుతున్నారు. సో ఆ గంధంతో పెట్టుకోగానే మనకి ఇంకా ఒక మైండ్ ఫ్రెష్ అయిపోతుంది మనకి. అంత మంచిగా టెంపుల్కి వచ్చినంత ఫీల్ అయితే మనకి కలుగుతుంది. సో ఇక్కడ నంది కూడా వైట్ కలర్లో డిజైన్ చేశారు. సో మంచుతో పడినది నంది పైన మంచు మొత్తం పడినట్టుగా ఆ ఫీల్ అయితే మనకి ఉంది ఇక్కడ నంది కూడా. సో మనం ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళగానే పైకి వెళ్ళగానే మనకి ఇంకా మంచుతో కలిగిన శివలింగం అయితే ఇక్కడ చూడవచ్చు. త్రిశూలం కూడా పెట్టారు. సో సేమ్ అమర్నాథ్ ఎలా ఉంటుందో యాత్రకు వెళ్తే మనకు ఆ ఫీల్ అయితే మంచిగా కలుగుతుంది. మంచి బ్లెస్సింగ్ కూడా మంచిగా అనిపిస్తుంది. మంచి బ్లెస్సింగ్ కూడా ఉంది మనకి ఇక్కడ. సో మనము అమర్నాథ్ శివలింగం చూసే ముందు వరకు వెళ్తున్నాం కదా. సో అక్కడ ముందు కూడా మనకు కూడా ఆ ఫీల్ వచ్చేలాగా మనకి ఐస్ బాక్స్తో మెయింటైన్ చేశారు వాళ్ళు. మనం ఆ కాలు పెట్టగానే మనకు కూడా ఒక యాత్రకు వెళ్ళిన మొత్తం మంచులో ఉన్నట్టు అంత ఫీల్ అయితే మనకు వచ్చేస్తుంది. మీరు కూడా ఈ ప్లేస్కి అయితే విజిట్ చేసినట్టయితే రామ్నగర్. సో కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్తో కలుద్దాం. అందరికీ బాయ్. జై శ్రీ గణేష.